మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం జనగామ గ్రామ సమీపంలోని ప్రాణహిత నది మీదుగా టేకు కలపను అక్రమంగా తరలిస్తున్న 20 టేకు దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కోటపల్లి ఎఫ్ఆర్ఓ రవి ఆధ్వర్యంలో దాడి చేసి 20 టేకు దుంగలు స్వాధీనపరుచుకున్నారు. పట్టుబడ్డ అక్రమ కలప విలువ సుమారు 3,70,000 రూపాయలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. జనగామ గ్రామం మహారాష్ట్రకు సమీపంలో ఉండటంతో అటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను ప్రాణహిత నది గుండా తెలంగాణలోని ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల గుండా బొలెరో, ఐచర్ వ్యాన్ల వంటి వాహనాల ద్వారా పలు జిల్లాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈరోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఇట్లా ప్రాణహిత నుంచి సింబల్ వచ్చి జనగాం దగ్గర ఎదురుగా ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ సమాచారం ముందస్తు సమాచారం మేరకు నేను మా స్టాఫ్లో మరి మేము అందరం అక్కడికి వెళ్ళాము. వెళ్ళాక సుమారుగా 20 టేకు దుంగలు అక్కడ కనిపించినాయి. వాటికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మా స్టాఫ్ అందరం కలిసి కార్యాలయం తీసుకొచ్చినాము. అవి మొత్తం లెక్కించగా 20 దుంగలుగా కనిపించినాయి. దాని వాల్యూ సుమారుగా 3,70,000 వరకు ఉంది. దాన్ని ఎవరు తీసుకొచ్చింది ఏదనేది దాని గురించి మేము విచారణ చేయబడుతున్నాము. దాని ప్రకారం మేము ఆ టింబర్ పైన కేసు బుక్ చేసి ప్రయాణికులకు పంపించడం జరిగింది, కేసు బుక్ చేయడం జరిగింది.